జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీఫాన్ అందుకున్న కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ 19వ తేదీ శుక్రవారం ఉదయం 11:27 జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయించున్నారని జనసేన పార్టీ కాకినాడ అధికార ప్రతినిధి శ్రీమతి పిల్లారి శెట్టి రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోరాట యోధుడు ప్రతి కుటుంబాలను ఒక అన్నగా ఒక తమ్ముడిగా అందరినీ కలుపుకుంటూ ముందుగా వెళ్తున్న పంతం నానాజీని గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా బీఫామ్స్ అందుకున్న మన కాకినాడ జనసేన రూరల్ నాయకులు సోదరులు పంతం నానాజీ గారు రేపు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంగా కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం నుంచి మరియు వలసపాకల గ్రామం నుంచి వందలాదిగా ప్రజలు జనసేన పార్టీలో నానాజీ గారికి మద్దతు తెలుపుతూ ఈరోజు ఆయన సమక్షంలో చేరికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే నానాజీ గారు గత 2019 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. ఆయన ఓటమి చదువు చూసినప్పటికీ కూడా ఆ ఎన్నికల అనంతరం కూడా ఆయన మర్నాటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పటి నుంచి కూడా ఆయన అన్న బాబాయ్ తమ్ముడు అనుకుంటూ ప్రతి ఇంటింటికి అమ్మ అనుకుంటూ ప్రతి ఇంటింటికి ఆయన టచ్లోనే ఉండి వారి సమస్యల్ని సాధక బాధకాలని గ్రామాల్లో ఉన్న సమస్యల్ని రోడ్లు మురుగునీటి పట్ల ప్రజలు పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తెలుసుకుంటూ ప్రతి ఇంట్లోనూ ఒక బిడ్డగాను ఒక తమ్ముడుగాను ఒక అన్నగాను ఆయన పార్టిసిపేట్ చేస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ తీర్చడానికి ఆయన ముందుకు వస్తూ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉన్నారు. ఆయన ఓటమి చెందినంత మాత్రాన ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోకుండా ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ అంతేకాకుండా కాకినాడ కూడా మనకి రూరల్ నన్నయ్య యూనివర్సిటీ భూములు కూడా జనసేన పార్టీ తరపు నుంచి పోరాటం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అది వారి కార్యాలయానికి అందులో 2 ఎకరాలు తీసేసుకునే సందర్భంలో కూడా ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి విద్యార్థులకు అన్యాయం జరగకుండా కూడా ఆయన పోరాటం చేశారు. అలాగే పిఆర్ కాలేజీలో స్థలాలు, అలాగే ఎంఎస్ఎన్ చార్టీస్ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి అన్యాయాలు ఎదుర్కొంటున్నా సరే నానాజీ గారు నిలబడి ఆయన పోరాటం సాగించారు. కాబట్టి ఇలా మాకు అధికారం లేకపోయినప్పటికీ కూడా మద్దతుగా ప్రజల వైపు నిలబడిన ఈ మా సోదరుని గెలిపించుకుంటామని చెప్పేసి అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరియు గ్రామాల నుంచి కూడా తిమ్మాపురం గ్రామం నుంచి వలసపాకల గ్రామం నుంచి తండోపతండాలుగా ఇప్పుడు వచ్చి ఆయన పార్టీలో ఆయన సమక్షంలో చేరికలు చేసి ఆయన్ని రేపు వేసే నామినేషన్ లో ఆయనతో పాటు భారీ ఊరేగింపుతో రేపు పార్టీకి వెళ్ళి మేము నామినేషన్స్ దాఖలు చేసే సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కాకినాడ రూరల్ ప్రజలు మరియు కాకినాడ సిటీ ప్రజలందరూ కూడా వచ్చి సోదరులు నానాజీ గారికి మద్దతు తెలిపి ఆయన విజయానికి కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.